ఇతడు నా ప్రియ కుమారుడు. ఆకాశం నుండి స్వరం వినబడుతుంది. యోబు కంటే, సొలొమోను కంటే, దావీదు కంటే, అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు దేవుని దృష్టిలో. ఇప్పుడు యోబు గురించే ఇంత వాదన పెట్టుకున్నాడు, యేసుక్రీస్తు గురించి ఎంత వాదన పెట్టుకుంటాడు అపవాది. అసలు అపవాది జీవితకాల లక్ష్యం ఏంటో తెలుసా? యేసు ప్రభువును పాపం చేయాలి. భూమి మీదకి వస్తున్నాడంట, దొరికాడు మన జోన్లోకి వస్తున్నాడు. ఇప్పుడే ఏసీయాలు వేసేస్తే ఎక్కడికి వస్తున్నాడు? మన జోన్లోకి వస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఆయన జోన్లో నుంచి. ఆయన జోన్లో నుంచి మన జోన్లోకి వస్తే మనకేమవుతాడు? దొరికేస్తాడు. ఇప్పుడు కానీ తప్పించుకున్నాడా మళ్ళీ దొరకడు. అందుకే చూడండి, అప్పుడప్పుడు అంటారు ఏనుకేమో భూమి మీద బలం అంట, మొసలకేమో నీటిలో బలం అంట. నీటిలోకి దిగితే ఏనుగును మొసలు చేయించేస్తుంది, భూమి మీదకి వస్తే ఏనుగు మొసలను చేయించేస్తుంది అని చెప్తారు పెద్దోళ్ళు. సో అలాగే ఇప్పుడు భూమి మీదకి వస్తే ఇక్కడ సాతానుగడి బలం ఉంది. పాప శరీరాకారంతో వస్తే ఇంకా బలం ఎక్కువైపోద్ది అడికి. ఎందుకంటే ఈ శరీరం మాట వినే శరీరం కాదు. అమ్మో భయంకరమైంది మనం వేసుకున్నది, మామూలుది కాదు ఈ సూటు. ఎప్పుడు ఎక్కడ ఎలా పడగొట్టాలో అలా పడగొట్టేది ఈ సూటు. అందుకే నా శరీరం అందు మంచిదేదియో నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు పౌలు భక్తుడు. నా శరీరం అందు మంచిదేదియో నివసింపదని ఆయన, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అంటాడు. కాబట్టి ఈ నియమం నుండి నన్ను నా క్రీస్తు విడిపించాడు, దేవుని ఆత్మ విడిపించిందని చెప్తాడు పౌలు భక్తుడు. అలాంటి ఒక దేహం ఈ దేహం. ఇప్పుడు యేసుప్రభు ఆ జోన్ వదిలేసి ఈ జోన్లోకి, ఈ దేహం మీదకి రావాలి. వచ్చాడండి. ఇప్పుడు కంచె వేసితివి, అందుకే పరిశుద్ధంగా ఉన్నాడు. నువ్వేమో కంచేసేసి పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడంటే అవుతుందా తండ్రి? ఎట్టవుతుంది? ఆ కంచెది అంటాడా అండా? మీరు చెప్పండి. అంటాడా అండా? అయ్యో వాళ్ళ లక్షణమే అది. యోబునే అన్నాడు యేసుప్రభుని వదులుతాడు. ఎట్టి యోబునే అన్నాడు వాడు. యేసుప్రభుని ఎందుకు వదులుతాడు? నువ్వు కంచెది, నా పవర్ ఏంటో చూపిస్తా, నువ్వు కంచెది. అప్పుడు తండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు, నా కుమారుడికి నేను ఏ కంచె వేయలా, చివరికి శిలువ మీద ఆయన చెయ్యి కూడా వదిలేసా. నీ ఇష్టం, నీ ఓపిక, శోధించుకో. ఎంత శోధించినా నా కుమారుడు ఓడిపోడు. అది దేవుని విశ్వాసం కుమారుని మీద, అది దేవుని నమ్మకం కుమారుని మీద, ఆ కుమారుని నిబద్ధత తండ్రి మీద. అందుకే నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు ప్రభువు. నేను తండ్రి ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాము. అర్థమైందా? సో అంత విశ్వాసంతో భూమి మీదకి పంపించాడు కుమారుణ్ణి. ఇప్పుడు భూమి మీద ఉన్నంతసేపు వాడు అగ్ని బాణాలు వేస్తూనే ఉన్నాడు, పాపంలో పడేయాలని ట్రై చేస్తూనే ఉన్నాడు. మీరు అనుకోవచ్చు యేసుప్రభువును కూడా శోధిస్తాడండి వాడు, యేసుప్రభువును కూడా శోధిస్తాడండి. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి అందరూ. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలె శోధింపబడినను. సమస్త విషయములలో మన వలె ఉందా లేదా? మన వలె అని సహానుభవం ఉందా లేదా? బలహీనతల్లో సహానుభవం, బలహీనతల్లో ఏ అనుభవం? సహ అనుభవము. సహ అనుభవం అంటే అర్థం ఏంటి? నీకు ఏ అనుభవం ఉందో ఆయనకు కూడా అదే అనుభవం ఉందంటే, నీకు ఏ అనుభవాలు ఉన్నాయో ఆయనకు కూడా అదే అనుభవాలు. అంత బాగా చదవండి బైబిల్. సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడినను. అది ఆయనకి మనకి తేడా ఏంటట? బాగా చదవండి. మన ప్రధాన యాజకుడు బలహీనతల్లో ఆయనకి మనకి తేడా ఏమీ లేదు, సహానుభవంలో ఆయనకి మనకి తేడా ఏమీ లేదు, సమస్త విషయాల్లో శోధింపబడటంలో ఆయనకి మనకి తేడా ఏమీ లేదు. ఈ అన్నింట్లో ఈక్వల్గా ఉన్నాడు. ఒక్క దానిలోనే మనం కింద ఉన్నాం, ఆయన పైన ఉన్నాడు. అదేంటంటే
ఈ అన్నిట్లో మనం పాపం కింద ఉన్నాం, ఈ అన్నిట్లో ఆయన పాపం పైన ఉన్నాడు. దట్ ఈజ్ జీసస్. అర్థమైందా? ఆయన ఇన్ని పరీక్షలు ఎదుర్కొని నిలబడ్డాడు కాబట్టే పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని భూసంబంధంగా ఆయనను గూర్చి కితాబు ఇవ్వాల్సిన అవసరత ఏర్పడింది. పరలోకంలో ఉండగాను పరిశుద్ధుడే, కానీ పరలోకపు పరిశుద్ధత ఈ శరీరంలోకి వచ్చి నిరూపణకు నిలబడింది. అర్థమైందా నా పాయింట్? పరలోకపు పరిశుద్ధత ఈ శరీరంలోకి వచ్చి దేనికి నిలబడింది? నిరూపణకు నిలబడింది, నిరూపించుకుని వెళ్ళింది. దేవుడు నిరూపించి చూపించాడు, నిరూపించుకుని వెళ్ళింది ఆ పరిశుద్ధత. మనం పరిశుద్ధులమే. తండ్రి మనల్ని పరిశుద్ధులుగానే పుట్టించాడు, పాపాత్ములుగా పుట్టించలా. దేవుడు మనలను యథార్థవంతులనుగా పుట్టించాడు. ఇప్పుడు మనం యథార్థవంతులుగానే పుట్టాం. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. ప్రసంగి 7:29 పుట్టించెను అని ఉంది బైబిల్లో. పుట్టించాడు. కానీ మనం మన పరిశుద్ధతను ఏం చేసాం? తాకట్టెట్టేసాం. తాకట్టు. కానీ యేసు ప్రభు ఎక్కడా తాకట్టు పెట్టలా. ఎక్కడ తగ్గలేదు. అసలు ఆయన తగ్గలేదు. గెలిచాడు, గెలిచి చూపించాడు. పరలోకం నుంచి పరిశుద్ధుడుగా వచ్చాడు, భూలోకంలో ఆ పరిశుద్ధతను నిరూపించుకున్నాడు. మరలా తిరిగి పరలోకానికి ఎలా వెళ్ళాడు? పరిశుద్ధుడుగా వెళ్ళాడు. ఆ పరిశుద్ధుడు మన కొరకు ప్రాణమిచ్చి ఒక కొత్త ప్రాజెక్టుకి రూపకల్పన చేశాడు.